అన్న కనబడినంటే మా గుండె జారిపోయింది. అది పాకిస్తాన్ లేవి అని. ఫస్ట్ గన్తో ఫైర్ చేసిన తర్వాత పైకి ఫైర్ చేసిన తర్వాత ముట్టేశాడు. ముట్టేసిన తర్వాత వచ్చి ఇద్దరు దిగారు. ఎంతమంది ఉన్నారని అడిగారు మాకు. పాకిస్తాన్ పోస్ట్ గార్డులు వచ్చి మాకు పట్టుకోవడం వల్ల అంటే లేవి రావడం మాకు చడాలంగా భయం వేసింది. అది వెళ్ళిపోయిన టైం అంటే ఏట మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఐస్కి బరప అంటే చేపల మీద వేసిన బరప కూడా అయిపోయింది. ఆఫీస్ పూలు చేపలు దొరికే ఇంటికి ఊరిలో అదే జట్టుకి వెళ్ళిపోయిన టైం దొరికిపోయాం అనుకోకుండా. జస్ట్ ఒక అరగంట టైంలో దొరికిపోయింది. మనకి నెలకు ఒకసారి ఉత్తరాలు వస్తాయి, పెద్ద మూట. ఉత్తరాలు వచ్చేటప్పుడు కూర్చుండేవాళ్ళం. కూర్చొని లెటర్ చదువుకొని ఏడుచుకుండేవాళ్ళం అంతే. వాళ్ళు ఇంట్లో ఇబ్బంది పడిన బాధలు, అప్పుల సంగతి ఇవన్నీ రాసేవారు. మరి మనిషి లేనివాడు అప్పులేడు అక్కడ వస్తాం రామో తెలియదు. అప్పటికే పుల్వామా దాడులు ఉండి అప్పటి నుంచి లెటర్స్ కూడా ఆగిపోయాయి సార్. పుల్వామా దాడులు జరిగిన తర్వాత లెటర్స్ కూడా అయిపోతే కొంచెం జడిసి మేము వెళ్ళాము. అతనికి ఇలాగలేసి చెప్పాం, లెటర్స్ కూడా అయిపోయాయి సార్. వాళ్ళకి ఏటైందో మాకు తెలియలేదు, పుల్వామా దాడులు జరిగాయి, ఏమైందో మాకు తెలియదు సార్ మేము అన్నాము. భోగాబాద్లో కాల్ పెట్టిన తర్వాత ఫోన్లో మాట్లాడించారు మాకు. ఇలా మాట్లాడిన తర్వాత అప్పుడు కూడా ఏడుచుకొని ఆనందంతో ఏడుపు వస్తుంది కదా, ఏడుచుకొని మాట్లాడాం. వాటర్ నెల 6న అక్కడ రిలీజ్ చేశారు. వాటర్ నెల 9కి ఇక్కడికి వచ్చాం. నన్ను కదిలించింది ఏంటంటే ఆ పాకిస్తాన్ ఇండియా నేషనాలిటీ. సో సింగిల్ లైన్లో చెప్పాలంటే అండర్లైన్డ్ విషయం ఆ నేషనాలిటీ నన్ను బాగా ఇంపాక్ట్ చేసిందండి. సో దాన్నే నన్ను కదిలించింది రాయించడానికి. ఊరికి వచ్చి క్యారెక్టర్స్ని అందరినీ కలిసి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఊర్లో టెక్స్చర్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాము.